Hello everyone. Today we are going to learn the bisection method in Python. Okay. ఎందుకు బైసెక్షన్ మెథడ్ నేర్చుకోవాలి? నాకు ఫస్ట్ ఇది క్వశ్చన్ మార్క్. ఓకే. ఎస్. టు అండర్స్టాండ్ క్లియర్లీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ. ఓకే. ఒక పెద్ద స్టేడియం ఉంది. ఓకే. దిస్ ఇస్ వన్ స్టేడియం అనుకోండి. ఈ పెద్ద చాలా పాపులేషన్ ఉంది. ఓకే. మనం ఒక ఫ్యామిలీతో వెళ్ళాము. మన ఫ్యామిలీ మెంబర్ అందులో మిస్ అయ్యారు. అందులో ఇంకొక విషయం ఏంటంటే 3 గేట్స్ ఉన్నాయి. సో వేరే చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఓకే. ఇది గేట్ 1 హియర్, నెక్స్ట్ గేట్ 2, లైక్ హియర్ గేట్ 3 ఇలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. మన పర్సన్ మిస్ అయ్యాడు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొబైల్ కూడా కనెక్ట్ అవుతుంది, బట్ ఆ వాయిస్ అనేది క్లియర్గా లేదు. పర్సన్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేద్దామంటే. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి అలాంటి సిచ్యువేషన్లో అంటే, సో విల్ సీ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. బట్ హీఈస్ నాట్. ఇంకొక డౌట్ రావచ్చు, తను నేను ఇక్కడ ఉన్నాను అని వాయిస్ అయినా రేజ్ చేయొచ్చు కదా, లేదా క్లాప్స్ అయినా చేయొచ్చు కదా. ఈజ్ నాట్ రెస్పాండింగ్, ఈజ్ నాట్ క్లాపింగ్, ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ నాయిస్. అండ్ ఇంకేం చెప్తాం, తను ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు అన్నమాట. ఓకే. అలాంటి సిచ్యువేషన్ సెక్యూరిటీ ఏం చెప్పాడు అంటే, జిపిఎస్ లొకేషన్ బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలా చెక్ చేస్తామన్నమాట ఫస్ట్. ఓకే. తను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పొజిషన్ లేదు అంటే ఈ ఏరియాని డిస్కస్ చేస్తాము, దెన్ వి గో టు ద రైట్ హ్యాండ్ సైడ్. ఓకే. ఈ పాత్ని మనం చూజ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, సపోజ్ ఇన్ బిట్వీన్ గేట్ 1 గేట్ 2లో ఉన్నాడు అనుకోండి, గేట్ 2 అండ్ గేట్ 3 ఫర్ ఎగ్జాంపుల్. గేట్ ఇక్కడ ఈ ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం, యావరేజ్ ఆఫ్ దిస్ వన్. ఓకే. అప్పుడు ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా, అగైన్ జీపీఎస్ ట్రాకింగ్ చేస్తాం అన్నమాట. లేదు ఈ పర్సన్ ఇందులో లేడు అంటే ఈ ఏరియాలో ఉన్నాడు, మళ్ళీ మనం ఏం చేస్తాం, దీన్ని మళ్ళీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ అగైన్ ఈ పర్సన్ ఈ పొజిషన్ లేడు అంటే ఈ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఎలా చేస్తాం, మనకు ఉన్నటువంటి ఏరియాలో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే. అదే మ్యాథమెటిక్స్గా చెప్పాలి అంటే, మ్యాథమెటికల్గా హియర్ సి the bisection method is used to find the roots of an algebraic and a transcendental equation. What is algebraic and transcendental here? Simply here x square minus 5x plus here 6 equals to 0 ఉంది quadratic equation. రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? మిడిల్ టర్మ్స్ పిక్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 ఈక్వల్ టు 0 చేస్తాం. ఓకే. ఎస్, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇదే ఆల్జిబ్రాయిక్ అంటాం అన్నమాట. ఇందులో ఎలాంటి ట్రిగనమెట్రిక్ ఫంక్షన్స్ కానీ లాగరిథమిక్ కానీ ఎక్స్పోనెన్షియల్ లేకపోతే వాటిని ఏమంటాం? ఆల్జిబ్రాయిక్. క్లియర్? ఇవి ఇన్వాల్వ్ అయ్యాయి అంటే వాటిని ఏమనాలి? ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ అంటాం. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది సింపుల్గా ఉంది. నేను సింపుల్ అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 12 అని ఉంది పాలినామియల్. నేను దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం? ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాను, 0 అవుతుందా లేదా, లేదంటే ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకుంటా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ అగైన్ 1 పెడతాను, 0 అవుతే ఇది రూట్ అని చెప్తా, అవ్వకపోతే రూట్ కాదని నెక్స్ట్ వాల్యూకి వెళ్తా, -2 +2 -3 +3 ఎన్ని వాల్యూస్ తీసుకున్నా ఇది 0 కాదు. ఓకే. ఇంకొక ఈక్వేషన్ ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఈ ఈక్వేషన్కి రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్ రూట్ ఫైండ్ అవుట్ చేసే పాసిబిలిటీ లేని వాటికి మనం ఏంటంటే న్యూమరికల్ టెక్నిక్స్ని బేస్ చేసుకొని మనం అప్రాక్సిమేట్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అప్రాక్సిమేట్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడానికి వన్ మెథడ్ ఈజ్ వాట్? బైసెక్షన్ మెథడ్. రిమైనింగ్ రెగ్యులర్ ఫాల్సీ, దాని సీకెంట్ మెథడ్ అంటాము. ఓకే. న్యూటన్ రాప్సన్ ఇటరేటివ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే బైసెక్షన్ మెథడ్ నేను చూస్ చేస్తున్నాను. ద ప్రోగ్రామ్ వాజ్ వెరీ వెరీ సింపుల్. ఓకే. బిఫోర్ గోయింగ్ టు ద ప్రోగ్రామ్ లెట్స్ సీ ద మ్యాథమెటికల్ ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫంక్షన్ ఈస్ గివెన్. ఓకే. ఇయర్ దిస్ ఇస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 2. నేను సింపుల్
ఇక అర్థం అవడానికి తీసుకుంటున్నాను. ఓకే, హియర్ ఫస్ట్ ఏంటంటే ఒక వాల్యూ తీసుకోండి, టేక్ ఎనీ వాల్యూ ఎఫ్ ఆఫ్ జీరో. ఇఫ్ ఐ పుట్ జీరో, జీరో క్యూబ్ మైనస్ జీరో మైనస్ టూ ఏమొస్తుంది మనకి నెగిటివ్ వస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ అగైన్ ఎఫ్ ఆఫ్ జీరో తీసుకోండి. ఓకే, ఇయర్ ఎఫ్ ఆఫ్ అయిపోయింది, ఎఫ్ ఆఫ్ వన్, వన్ క్యూబ్ మైనస్ వన్ మైనస్ టూ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్, అగైన్ మనకు మైనస్ టూ వస్తుంది. అగైన్ ఏమొచ్చింది నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ నెగిటివ్ ఉంటే రూట్ ఉండవు. ఒకసారి ఏంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇంకోసారి ఏం చెక్ చేయమని చెప్పాను స్టోరీలో రైట్ హ్యాండ్ సైడ్ అన్నమాట. ఓకే, అంటే ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రావాలి మనకి నెగిటివ్ రావాలి, ఇంకో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రావాలి ఫంక్షన్ పాజిటివ్ రావాలి. అప్పుడు దట్ పర్సన్ ఈజ్ లైస్ బిట్వీన్ అని చెప్తాం అన్నమాట. ఓకే, ద పర్సన్ గేట్ వన్ ఆ గేట్ టూ మధ్యలో ఉన్నాడు అని చెప్తాం. హియర్ ఎఫ్ ఆఫ్ గో టు ద టూ, ఎఫ్ ఆఫ్ టూ, ఎఫ్ ఆఫ్ టూ అయితే టూ క్యూబ్ మైనస్ టూ మైనస్ టూ, 8 మైనస్ 4 ఏమొచ్చింది మనకి 4. పాజిటివా? ఎస్, క్లియర్. ఓకే, నౌ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద రూట్ లైస్ బిట్వీన్ ఏమని చెప్పాలి 2కి 1కి 2కి మధ్యలో ఉంది రూట్ అని చెప్తాం అన్నమాట. ఇదే కండిషన్ ఎఫ్ ఆఫ్ 1 చేశాను ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 చేశాను, అదేమైంది లెస్ దెన్ 0. ఇట్ షుడ్ హ్యావ్ అపోజిట్ సైన్స్. ఇది నెగిటివ్ పాజిటివ్ అయింది, లేదు ఇది పాజిటివ్ అయి నెగిటివ్ అయినా ప్రాబ్లం లేదు. దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అంటాం అన్నమాట. ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. ఓకే, సో ఇప్పుడు రూట్ లైస్ బిట్వీన్ ఎక్కడ వచ్చింది మనకి 1 2 మధ్యలో ఉంటుంది, అంటే గేట్ 1 గేట్ 2 మధ్యలో ఉంది అని మనకు ఐడియా వచ్చింది. బట్ ఎగ్జాక్ట్ పొజిషన్ మనకు తెలియదు. అప్రాక్సిమేట్ పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఓకే ఎలా ప్రొసీజర్ వెళ్తానంటే సింపుల్గా నెక్స్ట్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సి హియర్ ద కర్వ్ ఇలా ఉందనుకోండి, ఇదేంటి 1, ఇదేంటి 2, పాత్ ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఏమొచ్చింది నాకు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 లెస్ దెన్ 0. ఓకే, దిస్ ఇస్ నెగిటివ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఇయర్ పాజిటివ్. ఓకే, దెన్ అగైన్ నేను ఏం చేసిన దీన్ని బైసెక్షన్ మెథడ్ అంటే యావరేజ్ చేస్తాను. యావరేజ్ ఏమవుతుంది 1 + 2, ఇక ఇది 1 నెక్స్ట్ 2 బై 2 చేస్తే నాకు ఏమవుతుంది 3/2 అంటే 1.5 అవుతుంది. నేను దీన్ని ఏమనుకుంటాను సి అంటాను అన్నమాట. ఈ బైసెక్షన్ మెథడ్ ఫార్ములా యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఏ తీసుకొని ఇది బి తీసుకున్నామంటే బి ఉంటుంది, సి ఈక్వల్ టు విల్ రైట్ ఇయర్ a + b/2 అంటాం అన్నమాట. ఓకే, ఈ సి అనే దాన్ని అగైన్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు మనకి ఏమవుతుంది c³ - c - 2 అవుతుంది కదా, ఎందుకంటే బికాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఇస్ గివెన్ x³ - x - 2 అని. ఈ సి వాల్యూ 1.5కి సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ అయినా రావచ్చు పాజిటివ్ అయినా రావచ్చు. ఈ ప్రాబ్లంకి కాదు, నేను ర్యాండమ్గా చెప్తున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఏమైంది ఎఫ్ ఆఫ్ ఏ హ్యాస్ ఎ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ ఏ నెగిటివ్ అయింది, ఎఫ్ ఆఫ్ బి అనేది పాజిటివ్ అయింది. ఇక్కడ ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, జస్ట్ టేక్ 30 సెకండ్స్ అంతే, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ సి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ అయింది, అంటే ఇది ఏమైంది అంటున్నాను నెగిటివ్ అయింది. సో ఈ ఏరియాని మనం డిస్కస్ చేస్తాము. రూట్ సిబిలో లేదు, ఎందులో ఉందన్నమాట ఏ అండ్ సిలో ఉంది అని చెప్తాం అన్నమాట. లేదు ఇలా ఇది నెగిటివ్ రాలేదు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినప్పుడు ఏం చేస్తాము ద రూట్ లైస్ బిట్వీన్ సి అండ్ బి మధ్యలో ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది కానీ ఇందులో ఉండదు అని చెప్తాం అన్నమాట. ఓకే, బీసీ మధ్యలో ఉంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ వీటికి ఏం చేయాలి బైసెక్షన్ మళ్ళీ అప్లై చేయాలి. ఇది సి ఇది బి కదా, సి + b/2 చేయాలి, ఒక వాల్యూ వస్తుంది. మళ్ళీ అది నెగిటివా పాజిటివా, ఇది నెగిటివ్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ ఇక్కడ ఉంది, ఇది నెగిటివ్ అయింది, లేదంటే ఇక్కడ ఉంది అనుకో ఆ పాయింట్, ఇది నెగిటివ్ అయింది. ఓకే, ఇది నెగిటివ్ అయింది, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ రూట్ ఇందులో ఉండదు, ఈ ప్లేస్లో ఉండదు, అంటే ఇగో ఈ ప్లేస్లో ఉంటుంది అన్నమాట. ద రూట్ లైస్ బిట్వీన్ దిస్ ప్లేస్ ఓన్లీ, ఈ ప్లేస్లో ఉంటుంది. అలా మనం బైసెక్ట్ చేసుకుంటూ వెళితే వీ కెన్ గెట్ అన్ అప్రాక్సిమేట్ రూట్. అంతే, మనకేం లేదు. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ వాట్ ఇయర్ ఏ వాల్యూ చూజ్ చేయాలి, బి వాల్యూ చూజ్ చేయాలి. దెన్ అగైన్ ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఏం కావాలి లెస్ దెన్ 0 అవ్వాలి. 0 ఏంటంటే సి ఈక్వల్ టు ఏం రాయాలి a + b/2 పెట్టాలి. ఓకేనా, a + b అయినప్పుడు ఏం కావాలి మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ
ఎఫ్ ఆఫ్ సి అనేది ఏం అవ్వాలి, లెస్ దెన్ 0 కావాలి. ఎప్పుడు ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 అంటే బి ఈక్వల్ టు అయినా సి అవ్వచ్చు, లేదంటే ఏ ఈక్వల్ టు సి అయినా అవ్వచ్చు. అంతే, ఇదే ప్రోగ్రామ్. నౌ సీ హియర్, జస్ట్ టేక్ అవుట్ 5 minutes ఆఫ్ టైం. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నౌ హియర్ go to the here, సో నేను ఈ క్వరీని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. see here, enter the first number a 1, next enter the second number 2, then ఎర్రర్ అంటే మనకి ఎంత అక్యురేట్ వాల్యూ రావాలంటే ఎర్రర్ని మనం చాలా ఇంక్రీజ్ చేయాలి, 0.0001. ఓకే, దెన్ అగైన్ ఇయర్ ఎంటర్. సి, సో 1.5 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సి, నౌ లుక్ ఎట్ ఇయర్, ఈ వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. ఈ సి వాల్యూ, దిస్ ఈస్ సి రూట్ కదా, సి వాల్యూని అబ్జర్వ్ చేస్తే 1.5214 అన్నమాట. ఓకే, విజువలైజేషన్ చూస్తే ఇది రూట్. ఓకే, ఇది దిస్ ఈజ్ వాట్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ ద వై యాక్సిస్. ఓకే, x³ - x - 2 అనేది కంప్లీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే అది వై కదా, వై షుడ్ 0. ఎక్కడ 0 అవుతుంది, వై ఈజ్ ఆల్వేస్ 0 ఆన్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ టచ్ అవుతుంది కర్వ్ అన్నమాట. ఓకే, నౌ లెట్స్ సీ, ఈ ప్రోగ్రామ్ని మనం ఎంత బట్టి పడదామన్నా ఆ 1-2 minutes మాత్రమే గుర్తుంటుంది, రిమైనింగ్ అనేది ఎగిరిపోతుంది. సో ఎప్పుడు కానీ బై హార్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎస్, నౌ క్లియర్గా మనకి ప్రొసీజర్ అర్థమైంది కాబట్టి దెన్ ఐ విల్ రైట్ హియర్. సి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, నెక్స్ట్ ఇయర్ బి ఈక్వల్స్ టు 1 చూస్ చేశాను. ఓకే, దెన్ అగైన్ మనకి ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి, సారీ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి హియర్ లెస్ దెన్ 0. క్లియర్? ఎస్, నెక్స్ట్ అగైన్ ఇది 0 అయిందంటే సి ఈక్వల్ టు ఏం కావాలి, సి ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి బై 2. ఎస్, ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ సి అని రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ 0, ఈజ్ లెస్ దెన్ 0. ఓకే, ఇక్కడ మనకి ఇఫ్ లూప్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాలన్తో ఎండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 కదా, తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 అన్నప్పుడు నాకు బి అనేది, సి వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అయింది అన్నప్పుడు నాకు ఏం కావాలి, సి ఈజ్ ఈక్వల్ టు బిగా వెళ్ళిపోవాలి అని చెప్తున్నా. ఇలా అవ్వలేదు. ఓకే, దెన్ ఎల్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ సి ఈక్వల్స్ ఏం అవ్వాలి, ఏ అన్న అవ్వాలి. లేదు ఇంకా ఈజీగా సి అనకుండా ఇయర్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు సి, బి కదా. ఎస్, నెక్స్ట్ అగైన్ ఇయర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి, ఏ ఈక్వల్స్ టు సి. ఇంతకుముందు థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లైక్ హియర్. నౌ సీ హియర్, now when I observe here, f of a into f of b less than 0 అయింది. ఓకే, ఇది గ్రాఫ్, దిస్ ఇస్ ఏ, ఇది బి, ఇది పాజిటివ్ అన్నాను, ఇది నెగిటివ్ అన్నాను. ఓకే, మనకు సి వచ్చేసరికి ఇక్కడ ఉంది, సి అనేది ఇక్కడ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ సి అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అయింది, సి వాల్యూ ఎఫ్ ఆఫ్ సిలో రాస్తే పాజిటివ్ వచ్చింది అంటే బి ఈక్వల్ టు ఏం అవ్వాలి, సి అవ్వాలి. బి ఈక్వల్ టు ఏం కావాలి, సి కావాలి. అదే రాసా. లేదు, ఇది నాకు నెగిటివ్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ సి అనేది, సి వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని ఎఫ్ ఆఫ్ సిలో రాయాలి. ఓకేనా, అది పాజిటివ్ అన్న రావచ్చు, నెగిటివ్ అన్న రావచ్చు. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ బి అనేది దేనికి వెళ్ళిపోవాలి, సిలో వెళ్ళి కూర్చోవాలి. లేదు, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్, ఇది నెగిటివ్ అయినప్పుడు ఏ దేనికి రావాలి, ఏ అనేది సి ప్లేస్లోకి రావాలి. ఓకే, ఎస్. ఇంకా క్లియర్గా అర్థం అవ్వలేదు అంటే ప్లీజ్ పుట్ ఆన్ కామెంట్, దెన్ అగైన్ రిమైనింగ్ ఎక్కడైతే ఉందో నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నౌ కమింగ్ టు ద కోడ్ హియర్. ఎస్, ఓకే,
రైట్ a is equal to c. ఇలా చేస్తే ఫస్ట్ ఇయర్ ప్రింట్ సి అంట. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే మనం ఫంక్షన్ డిఫైన్ చేయలేదు ఫస్ట్. ఓకేనా, ఆ ఫంక్షన్ ఏంటి, సి హియర్ డిఫైన్ f of x, must write the column. Okay, then enter return. ఓకే, ఫంక్షన్ రాస్తున్నాను ఎక్స్ క్యూబ్ డబల్ స్టార్ అంటే స్క్వేర్కి వెళ్ళిపోతుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 2. ఓకే, హియర్ నౌ సి. ఇప్పుడు కూడా అవ్వదు, ఎందుకంటే మనం ఇక్కడ లూప్ కావాలి, ఇది మన ప్రాబ్లం ప్రొసీజర్. ఓకే, a is equal to 1, b equal to 2, f of int f of b less than 0 అయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే నాకు ఎర్రర్ కావాలి కదా. ఎస్, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్, ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ హియర్ i is equals to 0 or i equals to 1. ఓకే, while absolute value అంటే డిఫరెన్స్ బిట్వీన్ b అండ్ ఇయర్ a, ఓకే, గ్రేటర్ దెన్ 0.0001. a b అనేది 0.001 డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉందంటే నువ్వు స్టాప్ అయిపో అని చెప్తున్నాను అన్నమాట. ఓకే, హియర్ రైట్, షుడ్ నాట్ రైట్ దేర్ ఇయర్, దిస్ అ కండిషన్ చెక్ చేశాను అక్కడ. ఓకే, నౌ వీ నీడ్ టు రైట్ హియర్ ఇక్కడ కండిషన్ చెక్ చేశాను. ఓకే, ఎస్, దెన్ అగైన్ హియర్, సో అబ్సల్యూట్ కాబట్టి కోలన్ దెన్ ఎంటర్. ఇక్కడ చూడండి స్పేస్ పొజిషన్ డైరెక్ట్ ఆటోమేటిక్ వచ్చింది కాబట్టి ఇండెంటేషన్ పోతుంది, ఎర్రర్ వస్తుంది. సో దెన్ అగైన్ ఇయర్ ఎంటర్, నేను ఇండెంటేషన్ ఏం చేస్తున్నా వెరిఫై చేసేస్తున్నాను. ఓకే, దెన్ హియర్ నెక్స్ట్ enter if లేదా ఇదన్నమాట. ఓకే, దెన్ ఎస్ సి, ప్రింట్ సి వల్ల నాకు 1.52143 అని వచ్చేసింది. ఓకే, బట్ ఇది ఈ ప్రాబ్లమ్కి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2 తీసుకున్నాను, ఇక్కడ a ఈక్వల్ టు 2 తీసుకున్నాను, b ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఈ లైన్స్ చాలు, ఈ లైన్స్ అనేది హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, ఇంకా రిమైనింగ్ మనం రాసే కోడ్ ఏంటంటే యూనివర్సల్, ప్రతి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కైనా మనం ఈ ప్రోగ్రాంలో జస్ట్ ఈ ఫంక్షన్ ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తే వచ్చేయాలి. అది అలా రాద్దాం అనుకుంటున్నాను కోడ్. నేను 2 3 ఇచ్చాను, 2 3 చేస్తే చూడండి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లేదు అంటే ఇంతకుముందుకు నాకు 0కి 1కి మధ్యలో లేదు, అక్కడ ఇంటర్మీడియట్ వాల్యూ తీరమని చెప్పాను, బట్ ఇక్కడ ఏమవుతుంది రన్ అవుతుంది, వాల్యూ వస్తుంది. కానీ అలా రాకూడదు, నాకు ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 ఇంటర్మీడియట్ వాల్యూ తీరం అనేది సాటిస్ఫై అవ్వాలి. దానికి ఇయర్ అబ్జర్వ్ నేనేం చేసినంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఇఫ్ నాట్ సాటిస్ఫై దెన్ అగైన్ మళ్ళీ నాకు ఏ వాల్యూ బి వాల్యూ సాటిస్ఫై అయ్యేంత వరకు నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి, అంటే అడుగుతుండాలి నాకు ఏ వాల్యూ ఏంటి బి వాల్యూ ఏంటి అని అడుగుతుండాలి అన్నమాట. ఓకే, సో ఫర్ దట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ వైల్ ట్రూ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. వైల్ capital T while true. Okay, then enter. మళ్ళీ ఇండెంటేషన్ చెక్ చేయాలి 100%. ఓకే, then indentation is mandatory. Okay, yes, while, then again here if f of a into f of b less than 0,
అయినప్పుడు దీన్ని ఓకే స్టాప్ చేయన్నమాట, బ్రేక్. లేదు అలా అవ్వలేదు, ఓకే, ఎల్స్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, సారీ కోలన్, ఎల్స్ ఓకే ప్రింట్ రూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పాలి. ఓకే, రూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ in this interval. ఓకే, ఇన్ దిస్ ఇంటర్వెల్. అర్థమైందా? ఏ వాల్యూ బి వాల్యూ చూస్ చేసుకున్న తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. లెస్ దాన్ 0 వచ్చిందా ఇక్కడికి వెళ్ళిపో డైరెక్ట్. రాలేదు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, రూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఇంటర్వెల్. నెక్స్ట్ అగైన్ ప్రింట్, ఓకే, మళ్ళీ చూస్ ప్రింట్ చూస్ ఏ అండ్ బి వాల్యూస్. ఓకే, అనదర్, చూస్ అనదర్, మనం ఎలా కావాలనుకుంటే అలా రాసుకోవచ్చు అన్నమాట. క్లియర్? దెన్ ఇంకొక చిన్న మాడిఫై చేస్తా ఇక్కడ, ఎగ్జాక్ట్గా రాయని, ఇది హార్డ్ కోడ్లో ఉంటుంది. నేను అదే టోలరెన్స్ని, అదే ఎర్రర్ని ఇలా రాస్తాను అన్నమాట. ఓకే, అక్కడ ఎంటర్ చేసేదానికి అక్కడ ఈ పెట్టాను. ఈ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, హియర్ ఇన్పుట్ ఇయర్ ఎంటర్ tolerance or an error. Okay, enter error. ఇక్కడ చూడండి 0 కదా, ఇక్కడ కూడా ఇది ఇప్పుడు ఇన్పుట్ అనేది ఏమవుతుంది, స్ట్రింగ్ గా తీసుకుంటుంది. బట్ ఎర్రర్ అనేది నాకు ఏంటి, ఫ్లోట్ వాల్యూ. సో కాబట్టి అది ఫ్లోట్ గా తీసుకో, ఇది ఇంటీజర్ కాదు, స్ట్రింగ్ కాదు అని చెప్తున్నా. రైట్ హియర్ ఫ్లోట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫ్లోట్గా తీసుకో, దట్ ఈస్ నాట్ ఏ స్ట్రింగ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ అగైన్ ఏ బికి కూడా కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్ ఇన్పుట్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రన్ చేయడానికి ట్రై చేద్దాము, దెన్ రిమైనింగ్ దాన్ని మనం మోడిఫై చేద్దాం. ఓకే, హియర్ నా మోడిఫై చేసింది ఇక్కడ ఏం చేశాను, ఇది చేశాను. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, హియర్ ఇన్పుట్ లేదు అంటే ఫస్ట్ ఐ రన్ ద ప్రోగ్రామ్. హియర్ వాట్ విల్ హ్యాపెన్, ఏదైనా ఇండెంటేషన్ ఎర్రర్స్ కానీ ఏదైనా ఉన్నా చెక్ చేస్తాం అనమాట. ఓకే, డైరెక్ట్గా సి హియర్, హియర్ అంతా ఎలా ఉంది అంటే రూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఇంటర్వెల్, రూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఇంటర్వెల్ అని వస్తుంది. ఓకే, నౌ హియర్ when I run the program ఇలా వచ్చింది అంటే అది కెర్నల్ లూప్ రన్ అవుతుంది అన్నమాట. ఇది స్టాప్ చేయాలి. ఓకే, అండ్ రన్ ఇట్ హియర్, ఎల్స్ అగైన్ హియర్ వన్స్. ఎస్, ఎందుకు అలా అవుతుంది అంటే ఇక్కడ నేను i=1 అని చెప్పాను, ఎక్కడ ఎండ్ అవ్వమని చెప్పట్లే. ఓకేనా? సో హియర్ i is equals to, now write here i+1, i=i+1. okay, I'm going to run it. kernel again stop చేస్తున్నాను ఇక్కడ, run, shift enter, మళ్ళీ అలాగే వస్తుంది. సో హియర్ వన్ సి, ఎస్, మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అలా ఎందుకు రన్ అవుతుంది చూడండి, ఇక చూడండి, ఎస్, ఇలా ప్రింట్ అవ్వకుండా వెళ్తుంది ఇన్ఫినిట్ టైమ్స్, ఎందుకంటే వైల్ లూప్ పెట్టాం కాబట్టి. సి హియర్, నేను అక్కడ ఏమవుతుంది, f(a) అంటే f(b) <0) అవుతుంది, బ్రేక్, స్టాప్ అవ్వు, అలా అవుతాయి. లేదు అంటే నాకు ఇది అని చెప్తుంది, లేదంటే మళ్ళీ ఏకి వెళ్తుంది, బికి వెళ్తుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ హియర్ ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ A, నెక్స్ట్ ఎంటర్ సెకండ్ వాల్యూ B. ఇక్కడ ఈ వాల్యూ అనేది ఏంటి, ఇంటీజర్ కదా, రైట్ హియర్ ఇంట్, లేదు ఫ్లోట్ రాస్తారా, యాజ్ యువర్ విష్. ఓకే,
బెటర్ రైట్ ఇయర్ ఫ్లోట్ ఫర్ ఇది యూనివర్సల్గా ఉంటుంది. ఓకే, హియర్ float. Next, for B also, enter second value B, okay. Now I'm going to run see here start loop రన్ అవుతుంది అన్నమాట. ఐ వాంట్ టు స్టాప్, ఇది ఇక్కడ స్టాప్. ఓకే, దెన్ ఇట్స్ నాట్ నౌ అగైన్ ఇయర్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రన్ ద షిఫ్ట్ ఎంటర్. మీరు కోలాప్లో అయినా చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా, కోలాబ్లో ప్రోగ్రామ్ రాయాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్లో మనము వైఫై కానీ డేటా కానీ అయి ఉండాలి. ఇందులో అయితే మనకు ఆఫ్లైన్ అయినా ఎప్పుడంటే ఏ టైంలో అయినా మనం ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు అనమాట. ఏ వాల్యూ 1, బి వాల్యూ 5 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, ఎంటర్. 1కి 5కి మధ్యలో ఉంది అని చెప్తుంది అన్నమాట. f(1), f(5) అన్నమాట. ఎంటర్ 0.001 చేశాను. ఓకే, నా 1.52 వచ్చింది కదా రూట్. లేదు, ఐ వాంట్ టు రన్ వన్ మోర్ టైమ్ ఇయర్. ఏ వాల్యూ నేను 4 ఎంటర్ చేశాను, బి వాల్యూ 5 ఎంటర్ చేశాను. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, రూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఇంటర్వెల్, చూస్ అనదర్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి అన్నమాట. అగైన్ ఇయర్ 1 నెక్స్ట్ 2. నాకు ఎన్ని ఇటరేషన్స్ వెళ్తున్నాయి అనేది కూడా కావాలి. 0.001 అంటే స్టార్టింగ్ మనం చేసాం కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిన వెళ్ళు, రైట్ హ్యాండ్ సైడ్ చూస్ చేసుకో, జీపీఎస్ ట్రాక్ చేసి మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాలి. ఓకేనా, ఆ పర్సన్ని మనం ఏరియాని ఎన్ని టైమ్స్ మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాము, వాటిని మనం ఇటరేషన్స్ అంటాం అన్నమాట. సో నాకు ఆ ఇటరేషన్స్ కూడా కావాలి. So here to get an iterations, just I'm going to write here print. It was very simple. Okay, print, take new line. Okay, now here colon 10 అంటే ఇది ఒక ఫస్ట్ స్పేస్ ఇస్తున్నాను. ఓకే, నాకు ఇటరేషన్ నెంబర్ కోసం. నెక్స్ట్ అగైన్ ఫర్ వాల్యూ ఆఫ్ ఇయర్ C. For value of C, I want to take the 15 lines of space. Okay, it's going to be ended. Is iteration number key? Yes. Dot format iteration number. Next, write for here C. Okay, నాకు ఈ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కదా. After C then write, these are the attribute columns names అన్నమాట. స్టోర్ అవ్వాలి ఆ వాల్యూస్ ఇటరేషన్ నెంబర్స్. సో హియర్ దిస్ ఇస్ వాట్ హియర్ ఇటరేషన్ ఏంటి, I. This is what here, this is not a string, should be stored as here C. Okay, just run the program. What will happen, see, A value 1, B value 2, enter. Error 0.0001. Now enter. Now see here, సి ఇది 1 2 ఇక్కడ 1 2 2 2 2 ఇలా వస్తుంది. ఇటరేషన్ 1 2 3 రావాలి. ఎందుకు అది నాకు వచ్చేసరికి ఎందులో ఉంది, ఇది వైల్ లూప్లో ఉంది. ఓకే, దెన్ అగైన్ ఐ గోయింగ్ టు రన్ అగైన్ 1 2 0.0001 ఎంటర్. నౌ హియర్ ఇటరేషన్ నెంబర్ నాకు ఇక్కడ చూడండి 1.5. సి హియర్ జస్ట్ రన్, లూప్ నుంచి బయటకు వచ్చేసింది అన్నమాట. ఇయర్ సి వాట్ విల్ హ్యాపెన్ ఇయర్ 1 2 0.0001. చూడండి, ఇక్కడ అర్థం అవ్వట్లేదు కదా, మిస్సింగ్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కానీ ప్రింట్ అనేది బయట ఉండాలి, లూప్లో నుంచి బయట. నాకు ఇక్కడ ప్రింట్ సి అని పెడుతున్నాను, నాకు ప్రింట్ సి అవసరం లేదనుకో. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్ వన్ సి. I'm going to run again, value of A, B, error 0.0001. Now see here 1 2 3 here, like C. Yes, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే I ఈక్వల్ టు I+1 అనేది ఎల్స్లో ఉంది. ఓకే, అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే ఇటరేషన్ నెంబర్ అది ఇంక్రీజ్ అవుతుంది.
కాబట్టి మనం ఇఫ్లో పెట్టామనుకో. ఓకే, క్లియర్. 1 2 a value 1 b value 2 error 0.0001. now enter. see here 1 2 3 4 5 ఇటరేటివ్ వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏది ఇటరేషన్ ఏది వాల్యూ కన్ఫ్యూజన్గా ఉంది. నాకు ఎంత సి వాల్యూ అవసరం లేదు, నాకు జస్ట్ పాయింట్ తర్వాత ఒక 4 డెసిమల్స్ వస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 0.4f. just run again here, shift enter. a value 1, second number 2, 0.0001. now enter. see here ఎంత నీట్గా వస్తుంది, రైట్. నెక్స్ట్ నాకు ఇది కాదు, నాకు ఏ వాల్యూ బి వాల్యూ కూడా కావాలి. ఎస్, నవ్ అండ్ అట్రిబ్యూట్ కాలంకి వెళ్ళాను. దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ వన్ ఇటరేషన్ నెంబర్, సెకండ్ వన్ ఏ, దిస్ ఈస్ ఫర్ బి, దిస్ ఈస్ ఫర్ సి, దిస్ ఈస్ ఫర్ ఏ బి సి. ఏ దిస్ ఇటరేషన్ ఏ బి సి, సారీ here iteration number a b c की f of c की. okay, iteration number next a की, next b की, c की, c, next right here f of c. f of c should write in string ante. okay, here now so here now this is for iteration number, this is for a, this is for b, next for c, then it is for, sorry, yes, this is for c, sorry, just I'm going to copy and paste. okay, I don't want to enter. yes, iteration number. okay, next ఏం ప్రింట్ అవ్వాలి, a, this is b, c, next one f of c. right here format a b c, next c, f of c. okay, I'm going to run the program. Intermediate string literally detected the line. చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. so this is 1 2, this is 2 3 4 5. here ఇక్కడ పవర్ మిస్ అయింది. yes, write the power. 10 lines అన్నమాట. here also 1 2 3 4 5. yes, ఇంకా remaining on the term detected, the delay detected. now see the line here, c f of c, here 1, this is for this line. I'm going to check the parenthesis again here. unterminated string literal detected at level 12 దగ్గర పోయింది. okay, now here 1 iterate 1 a b c f of c dot iteration number a c, here a. okay, నేను డబల్ కోడ్ మిస్ అయింది ఇక్కడ. okay, yes, unmatched. so 1 here I'm going to run again. a value 1, b value 2 and error 0.0001. clear. ఓకే, లేదు ఎర్రర్ కావాలి అంటే నన్ను యూ కెన్ యాడ్ వన్ మోర్ b మైనస్ ఏ ఎర్రర్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, హియర్ జస్ట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ హియర్ వన్ మోర్ అట్రిబ్యూట్. ఇట్ వాజ్ వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ మనకి ఎలా కావాలంటే అలా మాడిఫై చేయొచ్చు. ఓకే, ఎర్రర్.
Okay, here error. Now see here, control copy, వన్ మోర్ ఇక్కడ కూడా యాడ్ చేయాలి కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాను, ఎర్రర్ కదా, ఎర్రర్ వచ్చేసరికి మనకి ఏం అవ్వాలి, b మైనస్ ఏ. ఓకే, b మైనస్ ఏ. నౌ రన్ ద ప్రోగ్రామ్. a value 1, b value 2, error 0.0001. ఎంటర్. ఎంటర్. ఎర్రర్ 0 పాయింట్ చేశాను కదా. నౌ అబ్జర్వ్ ఇయర్, ఎర్రర్ ఎంత వస్తుంది ఇక్కడ, సి వాల్యూ కదా మనకు కావాల్సింది, సి ఇయర్ 1.5214. ఎర్రర్ ఎంత వచ్చింది మనకి, 0.0001 వచ్చినప్పుడు మాత్రమే స్టాప్ అయింది. నాకు లాస్ట్కి ఇంకోటి ప్రింట్ అవ్వాలి, ఏంటంటే ద రిక్వైర్డ్ రూట్. ఓకే, హియర్ ప్రింట్ రిక్వైర్డ్ రూట్ equals to C. Okay, yes, సారీ ఇది లూప్ లో ఉంది. ఓకే, లూప్ నుంచి బయటకి వచ్చేద్దాం. ఎస్, సి ఇది. ఓకే, small 5 minutes of time to draw the visualization of the graph. Okay, in the next video we'll draw the graph. Thank you.